హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే నేనైతే యాదాద్రి టెంపుల్‌కి ఫస్ట్ టైమ్ వెళ్ళాము. ఫస్ట్ టైమ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. అయితే ఇది యాదగిరి గుట్టకి వెళ్ళే దారిలో ఈ పచ్చదనము, కొండలు, కోనలు చాలా అద్భుతంగా, చాలా బాగా, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా మేము ఎలా వెళ్ళాము, ఏంటి అనేది నేను చూపిస్తాను. మేమైతే ఇంకా ఎంట్రీ అయితే ఇచ్చేసాము. టెంపుల్‌కి ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఆ టెంపుల్ ఎంట్రీలోనే ఇదంతా చూడండి ఎంత పచ్చదనంతో ఉన్న దారి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుంది, ఎంతో ప్రశాంతంగా కూడా ఉంది. చాలామంది వచ్చి అక్కడ పక్కన పార్క్ లాగా ఉంటే అక్కడ స్టే చేసి మరీ అక్కడ వంట చేయడం, లేకుంటే ఇట్లా ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చడం, ఇక్కడ తినడమా, తిని ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామా, లేదు అంటే దర్శనం చేసుకొని ఇంకా అక్కడ స్టే చేసి చాలా వరకు చూడండి అలా ఆగి మరి అక్కడ స్టే చేస్తున్నారు. చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చింది. ఇది అక్కడికి వెళ్తుంది ఇదంతా చూడండి గుట్ట కనిపిస్తుంది కదా మీకు. ఇది ధన్యోస్మి మహాదేవ్. యాదర్శి మహాముని, స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. చూడండి ఇంకా టెంపుల్ దగ్గర అక్కడ మనకైతే చెరువు అంటారా, అది నది అంటారో తెలియదు కానీ మొత్తం వాటర్తో అయితే చూడండి ఇలా అయితే చెరువు అయితే చూపిస్తున్నాను. చాలా పెద్దగా ఉంది. ఇంకా టెంపుల్ దగ్గర కూడా ఉంది ఇదే సేమ్ అక్కడ స్నానాలు చేయడం అలాంటివి అన్ని కార్యక్రమాలు చేసుకునే విధంగా ఉంది. కాకపోతే నాకు ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి మాకు తెలీదు. ఆ రూట్లో అయితే వెళ్ళలేదు. ఆ రూట్లో వెళ్ళలేదు కాబట్టి మాకు తెలీదు. తర్వాత వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది. తన ద్వారా నాకు తెలిసింది అక్కడ స్నానం కూడా చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే తెలియదు కాబట్టి ఇంకా లైట్ అనుకున్నాను. ఇంక ఇప్పుడైతే తెలిసింది కదా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అలా చేసుకోవచ్చు. ఇదైతే మేము వెళ్ళే దారిలో అయితే ఇలా చూడండి. ఇలా నేను చెప్పాను కదా ఇందాక స్టే చేయడము. ఇక్కడే ఈ చెరువు దగ్గర ఇక్కడ మంచిగా పార్క్ లాగా ఉంది కదా, చాలా వరకు ఇక్కడ ఆగి అక్కడే ఉండి కార్లలో కార్లలో రావడం, వచ్చి అక్కడ స్టే చేసి ఇక మంచిగా ఆ వైర్ని ఆస్వాదిస్తే ఇక వాతావరణం చాలా బాగుంది. అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. అందుకని చాలా వరకు చాలామంది అక్కడే ఆగి వెళ్ళే ముందు అక్కడ దర్శనం చేసుకుని నరసింహస్వామి టెంపుల్కి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి కుకింగ్ చేసుకోవడం కానీ, ఇంకా అది కుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి కానీ చూడండి ఇలా అయితే చూపిస్తున్నాయి కదా. చాలా బాగుంది. అయితే అక్కడ కుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి తిన్నామా, లేకపోతే ఇక్కడే కుక్ చేసుకోవడమా, ఇక్కడైతే కుక్ చేయడానికి అయితే లేదు. సో అక్కడే టెంపుల్ దగ్గర కింద ఇక్కడ వంట చేసుకోవడానికి ఇల్లంట, అక్కడే కుక్ చేసుకొని వస్తూ ఇక్కడ మంచి ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఫుడ్ అయితే తినేసి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. నేనైతే ఇక్కడ ఆపి మరి మీకు చూపిస్తున్నాను. ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. ఎప్పుడు నేనైతే చూడలేదు. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే పాప భరతనాట్యం చేసింది. ఎంత బాగా చేసిందంటే చాలా బాగా చేసింది. నేనైతే పాప అయితే భరతనాట్యం చేసే వరకు ఇంక అక్కడే ఉండి పూర్తిగా చూసి, ఇంకా ఏ నైట్ టైం అయినా కూడా ఇంక ఇక్కడే ఉండి చూసేసి ఇంకా రిటర్న్ అయిద్దాం అనేసి ఇంకా అక్కడే ఉన్నాను.
శాంతి శాంతి మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని, స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడు. మహాప్రసాదం.